మనసు ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మనసు అశాంతిగా ఉంటే ఆరోగ్యం అభాస్పాలవుతుంది. మానసిక ప్రశాంతతే మనోధైర్యం. నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజ అంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. యువతరంగం ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరింతమంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనసు ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మనసు అశాంతిగా ఉంటే ఆరోగ్యం అభాస్పాలవుతుంది. మానసిక ప్రశాంతతే మనోధైర్యం. మానసిక ప్రశాంతతే మహాభాగ్యం. మానసిక ప్రశాంతతనే సంపూర్ణ ఆరోగ్యం. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా నేను ఒత్తిడిలో ఉన్నా, నాకు చిరాకు ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకండి, ఇలాంటి మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. చిన్నపిల్లల్ని చూసినా, మధ్య వయసు వాళ్ళని చూసినా, పెద్దల్ని చూసినా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక రకంగా ఏదో ఒక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నిజానికి ఈ ఒత్తిడి మంచిదా అంటే 100% కాదు. ఈ ఒత్తిడే అనారోగ్యం పాలు చేస్తుంది. ఈ ఒత్తిడితోటే రోగాలు వస్తాయి. ఈ ఒత్తిడితోటే గుండెపోటు వస్తుంది. ఈ ఒత్తిడితోటే ప్రాణాలు గాలి కలుస్తున్నాయి. ఈ ఒత్తిడి అసలు ఎందుకు వస్తుంది? ఈ ఒత్తిడి దేనివల్ల వస్తుంది? ఈ ఒత్తిడి గల కారణాలు ఏంటి? ఈ ఒత్తిడి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయి? అసలు ఇలాంటి ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి? ఇలాంటి ఒత్తిడి కోసం ఎలాంటి చికిత్స ఉంది? ఈ విషయాలను మనం ఈరోజు సంపూర్ణంగా విశ్లేషిద్దాం. మానసిక ఒత్తిడికి గల కారణాలను చూసినట్లయితే, ఒక వ్యక్తి దీర్ఘకాలిక వ్యాధులను కలిగి ఉన్నట్లయితే అతడు నిరంతరం ఒత్తిడికి గురవుతున్నాడు. తనకు బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలాంటి రోగాలు కనుక ఉన్నట్లయితే, నాకు ఈ జబ్బు ఉంది, నాకు ఈ రోగం ఉంది, అయ్యో ఇది ఎప్పుడు తగ్గుద్దు, ఎలానో, ఇలా నిరంతరం ఆలోచిస్తూ తను ఒత్తిడికి గురవుతున్నాడు. కొందరు ఆత్మీయులను కోల్పోయి, ఆ ఆత్మీయులను కోల్పోవడం వల్ల నేను బతకలేనేమో, వాళ్ళు లేరా, నేను ఎలా బతకాలి, ఇలా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడు. దీంతోపాటు పని ఒత్తిడి, సంస్థల్లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేసినటువంటి జాబులు ఏవైతున్నాయో, లేదంటే ఏదైనా మార్కెటింగ్ రంగంలో చేసినటువంటి జాబులు ఏవైతున్నాయో అవి టార్గెట్ ఉండడం వల్ల ఆ టార్గెట్కు లోపు ఈ పనిని కంప్లీట్ చేయాలని చెప్పి తినే తిండిని కానీ దేనిపైన కూడా కాన్సన్ట్రేట్ చేయకుండా ఆ ఒత్తిడికి గురవుతూ తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా కొందరు ఒంటరిగా ఉంటారు, నలుగురిలో కలవలేరు, కొందరు ఇంట్లోనే పరిమితమై ఉంటారు. వాళ్ళు అట్లా ఒంటరిగా ఉండడం వల్ల కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడికి వాళ్ళు గురవుతున్నారు. కొందరు ఉద్యోగము రిటైర్డ్ అయినాక వాళ్ళకు ఏం చేయాలో పొద్దుపోదు. ఆ పొద్దుపోయిన తరుణంలో అరే నిన్నటిదాకా నేను జాబ్ చేసినా నాకు కాలం గడిచింది, ఈరోజు ఎలా బతకాలి అని చెప్పి తీవ్రమైన మానసిక ఆవేదనతో గురై వాళ్ళు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇలా ఒత్తిడికి గురవడం వల్ల వాళ్ళ ఆరోగ్యం అనేది దెబ్బతిని ఈ చాలా దుష్ప్రభావాలు జరుగుతుంది. నిజంగా ఈ ఒత్తిడి వలన ఎన్ని రకాల రోగాలు వస్తున్నాయంటే, ఈ ఒత్తిడితోటి రోగాలను కనుక మనం చూసినట్లయితే గుండె దడ పెరిగిపోతుంది. ఆ గుండె దడ పెరిగిపోవడం వల్ల బీపీ పెరిగి అతడు హార్ట్ స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా తీవ్రమైన మానసిక ఒత్తిడితోటే వ్యక్తి అధికంగా తిని లావు కావడం, లేదంటే అసలు ఏమీ తినకుండా ఉండి బరువు తగ్గడం లాంటివి రోగాలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా జీర్ణ వ్యవస్థ పైన ఈ ఒత్తిడి అనేది చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. జీర్ణ వ్యవస్థ ఏది తినాలన్నా తినొద్దు అని చెప్పి గ్యాస్ట్రిక్ ఇలాంటి సమస్యలను తీసుకొచ్చి ఆ ఒత్తిడి వల్ల ఆ వ్యక్తి ఆ రోగాల పాలు కావడం జరుగుతున్నది. అంతేకాదు పెద్ద పేగు పైన ఒక పూత లాంటిది వచ్చి కూడా క్యాన్సర్ రావడానికి కూడా మానసిక ఒత్తిడి ప్రధాన కారణం. ఈరోజు కనిపించే క్యాన్సర్లో చాలా వరకు ఈ మానసిక ఒత్తిడి ఏదైతుందో దానివల్లనే క్యాన్సర్ వస్తుంది. ఈ మానసిక ఒత్తిడి వల్ల షుగర్ పేషెంట్లు పెరిగి, ఉపకాయం పెరిగి, బరువు పెరిగి తీవ్రమైనటువంటి రోగాల పాలవుతున్నారు. ఇట్లా ఇన్ని రకాల జబ్బులు రావడానికి గల కారణం మానసిక ఒత్తిడే. ఆ మానసిక ఒత్తిడి లేకపోయినట్లయితే ఈ జబ్బులు ఏవైతే ఉన్నాయో అవి దరి కూడా చేరవు. కాబట్టి ఈ మానసిక ఒత్తిడి చాలా ప్రమాదకరంగా మారిందని చెప్పి నేటి సమాజంలో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనిషిలో ఉన్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఆ ఆందోళనతో ఒత్తిడి పెరిగి ఆర్డినల్ కార్టిసోల్ అనేటువంటి హార్మోన్లు ఏవైతే ఉన్నాయో అవి మనిషిలో రిలీజ్ అయ్యి ఈ మానసిక ఒత్తిడితోటి దుష్ప్రభావాలు అనేవి ఏర్పాటు కావడం జరుగుతుంది. ఈ మానసిక ఒత్తిడి ఉన్న వ్యక్తులను కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే అతనిలో తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది,
లేదంటే గుండె దడదడ కొట్టుకుంటే హార్ట్ బీట్ పెరిగిపోతుంది, లేదంటే ఛాతీలో నొప్పిగా ఉంది అని అంటాడు, లేదంటే అతడు తిన్నది అరగడం లేదంటాడు, లేదంటే అసలు నాకు తినాలనే ఆలోచనే లేదని అంటాడు, లేదంటే ఎప్పుడు నిద్ర రాకుండా ఉండడం జరుగుతుంది, లేదంటే కొందరు ఇదే ఒత్తిడితోటి చాలా లేజీగా తయారై పడుకోవడం, వాళ్ళు బెడ్ మీదనే ఉండడం. ఇలాంటి లక్షణాలన్నీ కూడా మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి వ్యక్తుల్లో కనిపిస్తాయి. ఈ ఒత్తిడి ఉన్న నాళ్ళు వాళ్ళు అలానే తయారవుతారు. కాబట్టి ఈ ఒత్తిడి గుర్తించాలి. అసలు ఈ ఒత్తిడిని గల కారణాలు ఏంటనే గుర్తించాలి. ఈ ఒత్తిడిలో స్టార్టింగ్ అసలు నాకు ఏం ప్రాబ్లం ఉంది, దేనివల్ల ఈ ఒత్తిడికి నేను గురవుతున్నానని చెప్పి ఆ పాయింట్ని కనుక గుర్తించినట్లయితే ఈ ఒత్తిడి నుంచి ఆ సమస్యకి దగ్గర పరిష్కారం చూపించి ఒత్తిడి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక టార్గెట్ ఏదైతే పెట్టిరో సాఫ్ట్వేర్ కానీ లేకపోతే మార్కెటింగ్ జాబ్లలో, ఆ టార్గెట్ను నేను ఎన్ని రోజులలో చేయొచ్చు, ఈ చేయడం కోసం నేను ఎలా వెళ్ళాలి, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కృషి చేసినట్లయితే ఈ టార్గెట్ని ఖచ్చితంగా జయించగలుగుతా అని చెప్పి అలా ఒక టైంబద్ధంగా కష్టపడ్డట్లయితే ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. ఈ మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలంటే నిద్ర అనేది ఖచ్చితంగా అవసరం. రోజుకు 7 నుంచి 8 గంటలు కంటి నిండా నిద్రపోవాలి. కంటి నిండా నిద్రపోతేనే సగం జబ్బులు మాయమవుతాయి. ఈ కంటి నిండా నిద్రపోవడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఏవైతే ప్రతికూల ఆలోచనలు ఉన్నాయో ఆ ప్రతికూల ఆలోచనలన్నీ పక్కనెట్టి సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆ సానుకూల దృక్పథం వల్ల ఆలోచన సరళి మారి ఏదైతే ఆందోళన ఉందో ఆ ఆందోళన తగ్గి ఈ ఒత్తిడి అనేది దూరం అవుతుంది. అదేవిధంగా నలుగురిలో కలుస్తూ ఉండాలి, నలుగురితో ప్రయాణిస్తూ ఉండాలి, నలుగురిని ఆత్మీయులను ఏర్పాటు చేసుకొని వాళ్ళతో గడిపితే ఈ మానసిక ఒత్తిడి అనేది దూరం అవుతుంది. నేను ఒంటరి కాదు, నాకు వీళ్ళు ఉన్నారు అని చెప్పి ఒక ధైర్యం ఏర్పడుతుంది. అదేవిధంగా మ్యాక్సిమం నవ్వు ఉన్న ప్రతి సందర్భంలో నవ్వడానికి ప్రయత్నించాలి. నవ్వు అనేది 40 రకాల రోగాలను దూరం చేస్తుంది. ఆ నవ్వు అనేది నీలో చాలా ఆరోగ్యాన్ని సంపూర్ణంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ నవ్వు అనేది ప్రతిదీ నవ్వడానికి ట్రై చేయండి. లేదంటే హాస్యపూరితమైన సినిమాలు చూడండి, హాస్యపూరితమైనటువంటి క్లిప్పులు చూడండి. అలాంటివి చూడడం వల్ల నవ్వు రావడానికి ఒక అవకాశం ఏర్పడి మానసిక ఒత్తిడి అనేది దూరం అవుతుంది. అదేవిధంగా ఏదైనా పని చేసినట్లయితే ఆ పనిని పర్ఫెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ పనిని పర్ఫెక్ట్గా చేసినట్లయితే అవతల వ్యక్తి నీ యొక్క తప్పును ఎత్తి చూపడానికి అవకాశం లేదు. కాబట్టి అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఈ పనిని సక్సెస్ఫుల్గా చేసినటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి ఉండి ఒత్తిడి అనేది నీకు దరిచేరకుండా ఉంటుంది. ఇలా ప్రతిదీ జాగ్రత్తగా తీసుకొని ఇలాంటి నియమాలు కనుక పాటించినట్లయితే 90% మానసిక ఒత్తిడి మీ దరిచేరు. కాబట్టి సైంటిఫిక్ నిపుణులు చెప్తున్నారు ఈ మానసిక ఒత్తిడికి గురి కాకండి. విశ్లేషకులు చెప్తారు, సైకియాట్రిస్టులు చెప్తారు మానసిక ఒత్తిడికి గురి కాకండి. మానసిక ఒత్తిడితో చాలా రోగాలు వస్తున్నాయి. యోగా, మెడిటేషన్ ఏదైతుందో అలాంటివి చేయడం వల్ల కూడా ఖచ్చితంగా మానసిక ఒత్తిడి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి, ప్రశాంతంగా ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.